వాళ్ళ డాటర్స్. సరే. ఏమో ఏదైనా పొగుడుతున్నారేమో అని చెప్పి నా ఆశ, అంతకంటే లేదు లేదు. అన్యాయం. ఓకే. సరే, ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు నిన్న నా సిస్టమ్ అంతా బూట్ చేశాను. బూట్ చేసినందువల్ల నిన్న రికార్డింగ్ అంతా డిలీట్ అయిపోయింది. నిన్న రికార్డింగ్ అందుకని ఎవరికి పంపించలేదు. అందుకని నిన్నటిది కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో సేయింగ్ వాట్ అదర్స్ మిస్, మిగిలిన వాళ్ళు చూడండి మనం చూడటం. ఇప్పుడు ఒక వస్తువుని చూసేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా దాన్ని వర్ణించటం కానీ చూడటం కానీ అభిప్రాయపడటం కానీ జరుగుద్ది. ఎందుకంటే మనం ఏది చూసినా, ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా మన అనుభవంతో దాన్ని మనం చూడటం జరుగుద్ది. మన అనుభవంతో మనం చూస్తాం. అందుకని మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ అవర్ ఎక్స్పీరియన్స్ స్పీక్స్. మన అనుభవం మాట్లాడుతుంది, మనం కాదు మాట్లాడేది. మనకి ఏదైనా దెబ్బ తగిలినా, లేకపోతే ఇంకెవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే చేస్తాం మా వాళ్ళకి అట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పని. అది మన అనుభవం మాట్లాడు. అందుకని ఏదైనా ఒక వస్తువుని చూసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం మనకున్న అనుభవంతో చూస్తూ ఉందండి. అందుకని మనం చూసిన విషయాన్ని అవతలోడు చూడకపోవచ్చు, అవతలోడు చూసిన విషయాన్ని మనం చూడకపోవచ్చు. ఇక్కడ వ్యాపారంలో వచ్చేటప్పటికి సీయింగ్ వాట్ అదర్స్ మిస్, మిగిలిన వాళ్ళు మిస్ అయిన దాన్ని మనం ఏం చూస్తాం, మనం చూడాలి అనేది ఫస్ట్ ప్రిన్సిపుల్లో, ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ ప్రిన్సిపుల్లో చెప్పుకుంటూ వస్తాడు. సో వీటికి వెళ్తూ వెళ్తూ ఆయన ఈ గ్రౌండ్లో వీళ్ళకి దీని గురించి మొత్తం వ్యాపార రహస్యం అంతా చెప్పి ఫస్ట్ స్టెప్ ఏంటో అన్నీ చెప్పిన తర్వాత వెళ్తూ వెళ్తూ మీరు పని చేసుకుంటూ ఉండండి, జీవితం గురించి మర్చిపోండి, మీకు భవిష్యత్తులో మీకు చాలా బాగుంటుంది, మీ మైండ్ మీ బ్రెయిన్ పని చేయించండి. ఎప్పుడైతే మీరు బ్రెయిన్ పనిచేయటం మొదలెడుతుందో మీ బ్రెయిన్ మీకు కొత్త అవకాశాలు ఏదైతే ఉన్నాయో డబ్బు సంపాదించడానికి మీకు చూపిస్తుంది అని చెప్పి, ఆ మిగిలిన వాళ్ళు చూడని విషయాలు మీరు చూడటం మొదలు పెడతారు. అంటే మనం ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మనం నెలాఖరికి వచ్చే చెక్కు గురించి ఆలోచిస్తాం. నెలాఖరికి వచ్చే జీతం అకౌంట్లో పడిందో లేదా అని 24 తారీఖు నుంచి అమ్మాయి ఇంకా 4 రోజులు, ఇంకా 3 రోజులు, ఇంకా 2 రోజులు అని చెప్పి చూస్తాం. అంతేగాని మనకి ఇది జీతం రాకపోతే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అమ్మో ఎట్లా అని చెప్పి భయపడుతున్నాను తప్ప ఏ విధంగా బతుకుతాము, ఇంకో విధంగా ఎలా బతకవచ్చు అనే దాన్ని మనం చూడం. అందుకని ఇక్కడ నువ్వు జీతం కోసం పని చేయకు, నువ్వు నేర్చుకోవటం కోసం పని చేయి, నువ్వు అదర్స్ ఏ మిగిలిన వాళ్ళు చూడలేనివైతే అయితే ఉన్నాయో నువ్వు చూస్తావు అని చెప్తాడు. ఎప్పుడైతే నువ్వు ఒక అవకాశాన్ని నీ జీవితంలో చూస్తావో ఆ జీవితంలో మిగిలిన అవకాశాలు నీ కళ్ళ ముందు అట్లాగే నీ జీవితం అంతా అవకాశాన్ని చూస్తూనే ఉంటావు, నువ్వు ఉపయోగించుకోవటానికి కుదురుతుంది. అందుకని ఎప్పుడైతే నువ్వు ఆ అవకాశం చూడటం మీకు నేర్చుకుంటారో నేను మీకు మిగిలినది ఎట్లా చేయాలి అనేది, ఇంకా డబ్బులు ఎట్లా సంపాదించాలి అనేది మీకు నేర్పుతాను. ఎప్పుడైతే అది నేర్చుకుంటారో మీకు ఈ జీవితంలో ఒక గానుగెద్దు లాంటి జీవితం అనే వాళ్ళలో మనం మిమ్మల్ని పడకుండా నేను కాపాడుతాను అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి వీళ్ళు ఆ, చెప్తారు. చెప్పేసి ఇంకా వాళ్ళ సామాన్లు తీసుకొని షాప్లో మా మిస్సెస్ మార్టిన్ ఉంటుంది కదా, ఆవిడ ఇన్ఛార్జ్ షాప్ మేనేజర్, ఆవిడకి బై బై చెప్పేసి మళ్ళీ పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇందాక ఎక్కడైతే వాళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారో అక్కడ కూర్చొని వీళ్ళిద్దరు మైక్ అండ్ రాబర్ట్ దాని గురించి వీళ్ళు దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని మాట్లాడుతూ ఆలోచిస్తాం. అట్లాగే వచ్చే నెక్స్ట్ తర్వాత వారం కూడా స్కూల్లో కూడా వాళ్ళు అలాగే గడుపుతారు. అట్లాగే ఇంకో 2 వారాలు వీళ్ళు ఏ విధంగా మనం డబ్బు సంపాదించవచ్చు, ఏ విధంగా మనం అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తుంటారు, మాట్లాడుకుంటుంటారు. అట్లాగే శనివారం శనివారం ఫ్రీగా పనిచేస్తుంటారు. రెండో శనివారం అయిపోవచ్చేటప్పటికి వాళ్ళు మార్టిన్కి గుడ్ బై చెప్పేసి వెళదామని బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు అక్కడ కామిక్ బుక్స్ కనపడతాయి. రాబర్ట్కి కామిక్ బుక్స్ చదవడం చాలా ఇష్టం. ఆ కామిక్ బుక్స్ చదవటానికి రాబర్ట్కి డబ్బులు లేవు కదా, ఇప్పుడు మరి 30 సెంట్లు కూడా రావట్లేదు, ఊరికే పని చేస్తున్నాడు కాబట్టి ఈ పుస్తకం కూడా కొనుక్కోలేడు.
అందుకని సరే ఉసూరుమనుకుంటూ బయలుదేరిపోతాడు. బయలుదేరుతూ వెనక్కి చూస్తే అక్కడ మిసెస్ మార్టిన్ ఏం చేస్తుందంటే ఆ పుస్తకాలు కామిక్ బుక్స్ తీసుకొని అట్ట మీద మొట్టమొదటి సగం భాగాన్ని కట్ చేస్తూ ఉంటుంది. ఇంత ఎప్పుడు చూడలేదు ఆయన ఈమె చేయటం. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు కూలి కోసం పనిచేస్తున్నారు. కూలి వీళ్ళు 3 గంటలు అయిపోగానే 30 సెంట్లు ఇస్తుంది, వీళ్ళు పరిగెడుతున్నారు. ఇవాళ అది లేదు కదా! కాబట్టి వీళ్ళకి టైం ఉంది. అందుకని చుట్టూ చూస్తున్నారు. చూసినప్పుడు ఈమె ఈ పని చేస్తుంది. ఆ ఫ్రంట్ ఫస్ట్ అట్ట మీద ఉన్న సగం భాగాన్ని కట్ చేసి ఆ పుస్తకాన్ని మూలపడేస్తుంది. ఆ అట్ట ఒక బొట్టు ఒక పట్టులో మన కరుగేటెడ్ బాక్స్ ఉంటుంది కదా, అట్ట పెట్టి దాంట్లో పడేస్తాం. రాబర్ట్‌కి అర్థం కాలే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. దెన్ రాబర్ట్ ఆమెను అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇవి పడేస్తున్నావు అని చెప్పి. అంటే ఆమె చెప్పుద్దనమాట, అది పక్కన పడేస్తున్నాను, దాంతో ఉపయోగం లేదు. ఈ సగం పైనున్న ఈ సగం భాగాన్ని మనం డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్ మనకు క్రెడిట్ ఇస్తాడు, దాంట్లో కొత్త పుస్తకాలు వస్తాయి అని చెప్పి అతను ఇంకో గంటలో వస్తున్నాడు, అందుకని నేను రెడీ చేస్తున్నాను ఇదంతా అని చెప్పుద్దనమాట. చెప్పినప్పుడు వీళ్ళు ఒక గంట వెయిట్ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, బుక్ డిస్ట్రిబ్యూటర్ వస్తే ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి. ఆయన రాగానే ఆ పుస్తకాలన్నీ కట్ చేసి నిన్న వాళ్ళకి ఇస్తుంది. ఇచ్చిన తర్వాత రాబర్ట్ డిస్ట్రిబ్యూషన్ అడుగుతాడు, ఈ పుస్తకాలు నేను చదువుకోవచ్చా అని చెప్పి, తీసుకోవచ్చా అంటే ఆయన చెప్పి డిస్ట్రిబ్యూటర్ చేసి నువ్వు చదువుకో, నువ్వు ఈ స్టోర్స్లో పనిచేసిన నాళ్ళు ఈ పుస్తకాలు నువ్వు చదువుకోవచ్చు ఫ్రీగా, కాకపోతే నువ్వు దీన్ని మళ్ళీ అమ్మటానికి వీల్లేదు అని చెప్తాడు. సరే అమ్మడానికి వీల్లేదు అంటే ఏం చేయాలి, చచ్చినట్టు కూర్చోవాలి, చదువుకోవాలి కదా అని చెప్పి. ఇప్పుడు వీళ్ళకి ఓల్డ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఒకటి పెట్టుకున్నారు కదా, రాబర్ట్ అండ్ మైక్ వీళ్ళిద్దరు పెట్టుకున్నప్పుడు దాన్ని మళ్ళీ బయటికి తీస్తారు. దాన్ని ఏం చేస్తారు, ఈ కామిక్ బుక్స్ ఏదైతే వీళ్ళు ఆ అట్టపెట్టెలో పడేస్తున్నాయో అవన్నీ కలెక్ట్ చేసి మైక్ వాళ్ళ ఇంటి దగ్గర కింద ఒక గదిలో దాస్తారు ఇవన్నీ. చాలా వందల పుస్తకాలు రోజుకి వారం వారం ఇన్ని వస్తాయి కదా అన్ని కలిపి చేసి, వాళ్ళ ఆలోచన చూడండి, కామిక్ బుక్స్ చదవటానికి ఒక లైబ్రరీ అరేంజ్ చేస్తారు. ఆ పుస్తకాలతో, ఊరికొచ్చిన పుస్తకాలే కదా, దాంతో ఒక లైబ్రరీ అరేంజ్ చేస్తారు. లైబ్రరీ అరేంజ్ చేసి పబ్లిక్ చదువుకోవటానికి ఆ మైక్ వాళ్ళ సిస్టర్ని దానికి ఇన్ఛార్జ్గా పెడతారు. ఇన్ఛార్జిగా పెట్టి ఆమె ఏం చేస్తుందంటే, ఈ లైబ్రరీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు రోజు 2:30 నుంచి 4:30 వరకు లైబ్రరీ టైం. ఈ లైబ్రరీ టైంలో పిల్లలు వచ్చి ఎన్ని పుస్తకాలు కావాలంటే అన్ని పుస్తకాలు చదువుకోవచ్చు, ఈ కామిక్ బుక్స్. దానికి 10 సెంట్లు కట్టాలి, దానికి 10 పైసలు కట్టాలి. చుట్టూ ఉన్న వాళ్ళ పిల్లలందరూ వీళ్ళ కస్టమర్స్ ఎవరు, చుట్టూ ఆ కాలనీలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న పిల్లలు వీళ్ళ కస్టమర్స్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వచ్చి ఆ 2 గంటల్లో 10 సెంట్లు ఇచ్చేసి ఎన్ని పుస్తకాలు చదువుకోగలిగితే అన్ని పుస్తకాలు చదివేసుకునేవాడు. 2 గంటల టైం కదా ఒక్కొక్కరికి, ఆ 2 గంటల టైంలో కనీసం 6-7 పుస్తకాలు చదివేసుకునేవాడు. మామూలుగా చేయాలంటే ఏమయ్యేది, ఒక్కొక్క పుస్తకానికి 10-10 సెంట్లు పెట్టి కొనుక్కోవాలి. కొనుక్కోకుండా కామన్ లైబ్రరీ ఉండటం వల్ల 10 సెంట్లు ఇస్తే 5-6 పుస్తకాలు చదువుకునే అవకాశం వచ్చింది. ఈమె కూడా దాంతోపాటు ఆ మైక్ సిస్టరు వీళ్ళందరూ పుస్తకాలు వెనక్కి ఇంటికి తీసుకెళ్లకుండా జాగ్రత్త పెట్టి తీసుకుని మళ్ళీ కలెక్ట్ చేసుకుని ఆ పుస్తకాలని ర్యాక్స్లో జాగ్రత్తగా పెట్టి ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసేది, ఒక చిట్ట. పలానా వాళ్ళు వస్తారు, వాడు అడ్రస్, ఫోన్ నెంబరు పక్కన, వాళ్ళ వెళ్ళేటప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏంటో రాసి వెళ్ళాలి. ఈ విధంగా ఒక సిస్టమ్ అనేది ఆమె ఏర్పాటు చేసుకుందనమాట. చేసిన తర్వాత ఈ చూ ఒక 3 వారాలు అయ్యేటప్పటికి, ఓ 3 నెలలు పీరియడ్ గడిచింది ఈ లోపల. 3 నెలలు గడిచేటప్పటికి చూసుకుంటే, వచ్చిన డబ్బులు చూసుకుంటే, మైక్‌కి, రాబర్ట్‌కి ఇద్దరికీ యావరేజ్‌న వారానికి $9.5 వచ్చినాయి. వారానికి $9.5 వచ్చినాయి యావరేజ్‌న మైక్‌కిను, రాబర్ట్‌కి. వీడు పని చేసినప్పుడు ఎంతొచ్చింది వారానికి? 30 సెంట్లు వచ్చింది.
అదే వీళ్ళు వ్యాపారం పెట్టుకునేటప్పటికి ఎంత వచ్చింది? $9.5 వచ్చింది. అంటే మన రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో కనుక లెక్కేసుకుంటే 10 పైసలు వాళ్ళు గంటకు పని చేస్తే 10 పైసలు కూలి వచ్చేది. ఈ వ్యాపారం లైబ్రరీ పెట్టినందువల్ల వీళ్ళకి పనికిరాని పుస్తకాలతో, రిమెంబర్, ఇక్కడ పెట్టుబడి ఏం లేదు. వాళ్ళు పడేసే పుస్తకాలను తీసుకొచ్చి లైబ్రరీలో పెట్టారు అంతే. అది ఆలోచన యొక్క విలువ. దానివల్ల వీళ్ళకి $9.5 రావటమే కాకుండా మైక్ వాళ్ళ సిస్టర్కి ఒక్కొక్క డాలర్, వారానికి $1 చొప్పున జీతం కూడా ఇచ్చారు. పైగా కామిక్ బుక్స్ ఫ్రీగా చదువుకోమన్నారు. అయితే ఆవిడకి క్లాసు పుస్తకాలు చదువుకోవాలి కాబట్టి చదువుకునే టైం లేదు, అది వేరే విషయం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఆలోచన ఏ విధంగా జీవితాన్ని మార్చేస్తుంది. మన ఐడియా వాళ్ళది స్లోగన్ ఉంటుంది కదా, అండ్ ఐడియా విల్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్పని. ఆ విధంగా ఒక చిన్న పనికిరాని పుస్తకాలతో లైబ్రరీ పెట్టి వాళ్ళ జీవితం ఏదో మారిపోయింది చూడండి. అక్కడి నుంచి ముందుకెళ్తే 3 నెలలు గడిచింది. 3 నెలలు గడిచిన తర్వాత ఒకసారి అనుకోకుండా ఆ రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగేటప్పటికి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీళ్ళ మీద కొంచెం హడావిడి చేస్తారు. మీరు ఇవన్నీ పెట్టారు, ఈ పుస్తకాల వల్ల అగ్ని ప్రమాదం జరిగింది, మా ఇళ్ళన్నిటికీ ఇది పెద్దదైతే మా ఇళ్ళకి తగిలిపడిపోతాయి అని చెప్పి వీళ్ళని తీసేయమని చెప్తారు. మైక్ డాడ్ కూడా తీసేయండి, ఈ బిజినెస్ వద్దు అని చెప్తారు. సో ఆ విధంగా వీళ్ళ రెండో వ్యాపారం మూతపడింది. ఇప్పుడు సాటర్డే అక్కడ పనిచేయటం మానేశారు. అయితే ఈ రిచ్ డాడ్ అయితే ఎవరైతే ఉన్నారో, ఈ సలహాలు చెప్పి మనకి ఇలా గైడెన్స్ ఇచ్చే ఆయన, డబ్బు సంపాదించడం ఎలా అనే దాని మీద ఈ వాజ్ ఎక్సైటెడ్. అరే వీళ్ళు భలే ఒక ఆలోచన తీసుకుని ఆలోచనలు వీళ్ళు భలే తయారు చేశారు ఒక వ్యాపారాన్ని, కాబట్టి వీళ్ళకి మనం ఇంకా కొత్తవి మనం నేర్పవచ్చు అని చెప్పి వాళ్ళకి పాఠం నేర్పడానికి మొదలు పెడతారు. వాళ్ళకి డబ్బు కోసం పని చేయకుండా డబ్బు మన కోసం ఎలా పని చేయించాలి. ఈ పుస్తకం మన స్టార్టింగ్ నుంచి చెప్పేది, మనం అందరం డబ్బు కోసం పనిచేస్తాము, కానీ డబ్బుతో పని చేయించుకున్నప్పుడే మన గొప్పతనం అనేది ఈ బుక్ మొదటి నుంచి చెప్తుంది మనకి. అది ఇక్కడ వాళ్ళు చూపించారు ఏ విధంగా మనం డబ్బు మన కోసం పని చేయించవచ్చు. ధనాన్ని సృష్టించింది మనం, కానీ మనం ఆ డబ్బుకి బానిసలైపోయాం, దాసులం అయిపోయాం. అలా కాకుండా ఆ డబ్బుకి మనమే మాస్టర్, మనమే ఓనరు, మనమే ట్రైనర్, మన అన్నీ మనమే. దాన్ని మనం, నువ్వు ఇలా కూర్చో అంటే అది అలా కూర్చోవాలి, నువ్వు ఇలా పని చేయంటే ఇలా పని చేయాలి. ఆ విధంగా డబ్బుని మనము శాసించగలిగినప్పుడే మనం డబ్బుని సంపాదించగలుగుతాం అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. సో రిచ్ డాడ్ ఏం చేస్తాడు, వీళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు వీళ్ళకి జీవితాన్ని నేర్పుతున్నాడు. ఇది నిన్న వరకు మనం చూసాం. ఇవాళ చూసేది వై టీచ్ ఫినాన్షియల్ లిటరసీ. మనకి డబ్బు గురించి అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చదువుకోవాలి అనేది ఇవాళ మనం చూస్తాం. సో దీంట్లో ఒక సూత్రం ఏంటంటే, మనకు మొదట్లో చెప్పాడు మనకు చాలా పాఠాలు నేర్పారు, అందులో మాకు 6 పాఠాలు ముఖ్యమైనవి, 6 పాఠాలు మీకు నేను నేర్పుతాను అని చెప్పి ఫస్ట్ లెసన్ అయిపోయింది. ఫస్ట్ లెసన్ పేరేంటి? హలో, ఇప్పుడు ఈ చాప్టర్ పేరు వై టీచ్ ఫినాన్షియల్ లిటరసీ అని ఉంది కదా, ఫస్ట్ లెసన్ పేరేంటి? నాకు గుర్తులేదు, మీకు గుర్తులేదు. ఎట్లయితే ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. డబ్బున్న వాళ్ళు డబ్బు కోసం పనిచేయరు. ధనవంతులు దేనికోసం పనిచేస్తారు? డబ్బుతో పని చేయిస్తారు అనేది మనం చూసాం ఇప్పుడు దాకా, దాన్ని ఎలా పని చేయించాలి అనేది. ఇప్పుడు డబ్బు అసలు ఏంటి, డబ్బు అంటే ఏంటి, దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి. దాంట్లో ఏం చెప్తాడు, ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్, ఇట్స్ హౌ మచ్ మనీ యూ కీప్. నువ్వెంత డబ్బు సంపాదించావు అనేది కాదు, నువ్వెంత డబ్బు దాచావు అనేది ముఖ్యం. అది ఎలా ఏంటని చూద్దాం. ఎవరు చదువుతున్నారు? నేను చదువుతున్నాను.
In 1990, Mike took over his father's empire and is, in fact, doing a better job than his dad did. We see each other once or twice a year on the golf course. He and his wife are wealthier than you could imagine. Rich Dad's empire is in great hands, and Mike is now grooming his son to take his place as his dad had groomed us. యా 1990 ఈ స్టోరీ ఎక్కడ మొదలైంది 1956లో మొదలైంది. అప్పుడు వీళ్ళిద్దరు 9 సంవత్సరాల వయసు. ఇప్పుడు 1990కి వచ్చాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఎన్ని సంవత్సరాలు? 1956 నుంచి 1990 దాకా. Nearly 38 to 40 years. 90 minus 56. 40 years. 40. Yeah. What 30, 40? 38 to 40 years. ఇది కూడా మళ్ళీ క్యాలిక్యులేటర్ మీద వేయాల్సిందేనా? 34 years. అంతే కదా? 34 years అయింది. అప్పటికి వీళ్ళ వయసు 9 సంవత్సరాలు. సో 9 ప్లస్ 34 43 సంవత్సరాల వయసులోకి వచ్చారు వీళ్ళు. సరిపోయింది ఈక్వేషను. సో 1990లో మైక్ వచ్చి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ పెట్టిన కంపెనీలు, అంటే ఆ మొత్తం ఎంపైర్, ఆ రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని 1990లో మైక్ తీసుకున్నాడు. 37 వయసులో, 37 సంవత్సరంలో. అంతే కదా? 34, 9, 43 సారీ 43 సంవత్సరంలో ఈ సామ్రాజ్యం అంతా, వాళ్ళ ఫాదర్ సామ్రాజ్యం అంతా ఈయన తీసుకొని దాన్ని నడపడం మొదలెట్టాడు. ఈ వచ్చిన అనుభవంతో, ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన అనుభవంతో, ఈ 35 సంవత్సరాల అనుభవంతో తను వాళ్ళ ఫాదర్ కంటే కూడా ఇంకా బాగా చేయటం మొదలెట్టాడు వ్యాపారాన్ని. వాళ్ళ ఫాదర్ తెలివితేటలు, ఈయన తెలివితేటలు ఇద్దరే వచ్చినాయి కదా ఇప్పుడు, అందుకని చెప్పి. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఒక సంవత్సరానికి ఒక రోజు ఆ గోల్ఫ్ కోర్స్ దగ్గర, ఒక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కలవటం మొదలుపెట్టారు. రోజు కలవడానికి కుదరట్లేదు. హీ అండ్ హిజ్ వైఫ్ ఆర్ వెల్దియర్ దాన్ యూ కుడ్ ఇమాజిన్. మైక్ వాళ్ళ వైఫ్ ఇద్దరు ఎంత ధనవంతులు అంటే మనం ఊహించడానికి కూడా వీలు కానంత గొప్పవాళ్ళు అయిపోయారు, అంత ధనవంతులు అయ్యారనమాట. రిచ్ డాడ్స్ ఎంపైర్ ఈజ్ ఇన్ గ్రేట్ హ్యాండ్స్. రిచ్ డాడ్ యొక్క ఎంపైర్, వ్యాపార సామ్రాజ్యం ఏదైతే ఉందో అది ఇప్పుడు 2 మంచి చేతుల్లో ఉంది, 2 అనుభవమైన చేతులతో. అంటే మైక్ ఇంకా చాలా బాగా చేస్తున్నాడు అని. అండ్ మైక్ ఈజ్ నౌ గ్రూమింగ్ హిస్ సన్ టు టేక్ హిస్ ప్లేస్ యాజ్ హిస్ డాడ్ గ్రూమ్డ్ అస్. ఇప్పుడు మైక్ పెద్దాడైపోయాడు కదా, 43 ఏళ్ళు వచ్చినాయి, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అంతా వ్యవహారం వచ్చేసింది. కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా పిల్లాడికి కూడా దాదాపుగా మరి 34 సంవత్సరాలు అనుభవం అంటే ఆ పిల్లాడికి కూడా 20 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చి ఉంటాయి, వస్తాయి కదా. 43, 20 పెళ్లి చేసుకుని 23 ఏళ్ళు, 27, 18 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా. అవకాశం ఉందా? పెద్దరాడు ఎర్లీ ఏజ్లో పెళ్లి చేసేస్తే ఏముంది? ఏమండి? వినపట్టలేదండి. వీళ్ళు 9వ సంవత్సరం వయసులో నుంచి నేర్చుకున్నారు కాబట్టి వీళ్ళ పిల్లలకు కూడా, ఆ మైక్ కూడా వాళ్ళ అబ్బాయిని దీనికోసం తయారు చేయడం మొదలెట్టాడు, వ్యాపారం ఎలా చేయాలి అని చెప్పి. ధీరుభాయ్ అంబానీ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని నేర్పినట్టు ముఖేష్ అంబానీ వాళ్ళ పిల్లలిద్దరిని, వాళ్ళ మొత్తం 3 పిల్లల్ని రిలయన్స్ సామ్రాజ్యాన్ని ఎట్లా నడపాలి, ఎట్లా కొత్త ఏర్పాటు చేయాలని చేసినట్టు ఇక్కడ కూడా మైక్ వాళ్ళ పిల్లలిద్దరికి, వాళ్ళ కొడుకు కూడా నేర్పటం మొదలెట్టాడు, వాళ్ళ నాన్న వాళ్ళకి నేర్పినట్టు. నెక్స్ట్. ఎస్. In 1994, I retired at the age of 47 and my wife Kim was 37. Retirement does not mean not working. For us, it means that barring unforeseen cataclysmic changes,
We can work or not work, and our wealth grows automatically, staying ahead of inflation. Our assets are large enough to grow by themselves. It's like planting a tree. You water it for years, and then one day it does not need you anymore. Its roots are implanted deep enough, then the tree provides shade for your enjoyment. ఎస్ 1994 1994 47 సంవత్సరాల వయసు రిటైర్మెంట్ 60 సంవత్సరాలు వచ్చినా అప్పుడే రిటైర్మెంట్ వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు ఉంటే బాగుండి ఈ జీతం వచ్చేది కదా మనం ఆలోచిస్తాం. వీళ్ళు 47 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంక చాలు మనం అని చెప్పి రిటైర్ అవ్వడానికి వచ్చేసారు. పనిలో నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పుడు ఈయన వయసు 47, భార్య కిమ్ 37 సంవత్సరాలు. రిటైర్మెంట్ అంటే మనకేంటి అర్థం? పెన్షన్ వస్తుంది, మనం పని చేయక్కర్లేదు, రెస్ట్ తీసుకోవచ్చు, అటు ఇటు తిరగవచ్చు అనేది మన ఉద్దేశం. కానీ ఇక్కడ వీళ్ళకి అట్లా కాదు. 47 అంటే ఇట్స్ మిడిల్ ఏజ్, నాట్ ఈవెన్ వెరీ ఓల్డ్ ఏజ్ కూడా, ఎల్డర్లీ ఏజ్ కూడా కాదు, పెద్ద వయసు ఏం కాదు. ఆ టైంలోనే వీళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు. రిటైర్మెంట్ అంటే పని చేయకుండా కూర్చోవటం అని కాదు. మాకు దాని అర్థం ఏంటంటే, బారింగ్ అన్ఫోర్సీన్ cataclysmic changes, we can work or not work and our wealth grows automatically, staying ahead of inflation. మాకు ఏదైనా అనుకోని ఉత్పాతం జరిగితే తప్ప, ఎట్లాంటి ఏదైనా గొప్ప మార్పు వస్తే తప్ప, మేము పని చేసినా చెయ్యకపోయినా మేము సంపాదించి వెనకేసిన డబ్బు ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. డబ్బు ఏం చెప్పుదండి? డబ్బు ఏం చెప్పుద్ది మనకి? ₹100 నువ్వు నన్ను సంపాదించు ముందు, తర్వాత నేను నీకు సంపాదించి పెడతానని చెప్తుంది డబ్బు. నువ్వు ముందు ₹100 సంపాదించు, నువ్వు ₹100 సంపాదిస్తే అక్కడి నుంచి 100 మిగిలిన డబ్బు అంతా సంపాదిస్తాను. అది డబ్బు. చిన్నప్పుడు మాకు చెప్పేవాడు మా తాతయ్య వాళ్ళంతా, మాకు డబ్బు చెప్పేది ఇది అని చెప్పి మాకు చిన్నప్పుడు నేర్పారు. మనం చేయలేదనుకోండి, అది వేరే విషయం. సంపాదించటం అనేది మొదలుపెడితే నీకు ఆ సంపాదన యొక్క రుచి ఏంటో తెలుస్తుంది. ఆ రుచి నీకు తెలిసిన తర్వాత నువ్వు వదలవు దాన్ని. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు సంపాదించి పెట్టారు ఆస్తులు, అవి ఆటోమేటిక్గా పిల్లలు పెడతా పోతూ ఉంటాయి. అది ఇన్ఫ్లేషన్ 8% ఉన్నా, 9% ఉన్నా, ద్రవ్యోల్బణం పెరిగినా, రూపాయి విలువ పడిపోయినా, ఏదైనా కానీ వాళ్ళకి దానివల్ల ఏం తేడా రాదు. వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారంటే వీళ్ళతో ప్రమేయం లేకుండా ఆ ఆస్తులు వాటికి అవే పెరుగుతుంటాయి. భూములు అవనివ్వండి, ల్యాండ్స్ ఈ హౌస్ సైట్స్ అవనివ్వండి, ల్యాండ్స్ అవనివ్వండి, బిల్డింగ్లు అవనివ్వండి, అపార్ట్మెంట్స్ అవనివ్వండి, షేర్లు అవనివ్వండి, ఇంకేదైనా అట్లా కొన్ని వ్యాపారాలు స్థాపించిన తర్వాత హోటల్ బిజినెస్ పెట్టారనుకోండి, హోటల్ నడుస్తూ ఉంటుంది, వీటి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే ఫర్నిచర్ బిజినెస్ పెట్టారనుకోండి, దానిపాటికి ఒక మేనేజర్ ఉంటాడు, వాడు నడుస్తూ ఉంటాడు, వీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. అట్లా ఆస్తుల్ని ల్యాండ్స్ కొన్నాం, మనకు తెలుసు రేట్లు పెరుగుతూ ఉంటాయి. మనం అక్కడ కూర్చొని ఆ ప్లాట్ చుట్టూ ఇది ఎప్పుడు పెరుగుద్దా అని చూడాల్సిన అవసరం లేదు మనకి. అదేవిధంగా మనకి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, రెంట్కి ఇస్తాం, ఇళ్ళు ఉన్నాయి, రెంట్కి ఇస్తే నెలకు అద్దె వస్తుంటుంది, మన ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. ఆ విధంగా అలాగే ఇప్పుడు మన షేర్స్ ఉన్నాయి, షేర్స్ మీద డివిడెండ్ వస్తుంది, ప్రాఫిట్ పంచుతారు కదా షేర్లు అంటే కంపెనీలు వాళ్ళు ఇచ్చే భాగం కదా. ఆ కంపెనీలకు వచ్చిన లాభాన్ని షేర్ హోల్డర్స్కి, భాగస్తులందరికీ పంచుతారు. ఆ లాభం పంచినప్పుడు ఒక్కొక్క కంపెనీలోంచి ఇంత లాభం వచ్చినప్పుడు 100 కంపెనీలు ఉంటే 100 కంపెనీల నుంచి సంవత్సరానికి ఇంత అమౌంట్ వస్తుంది. ఈ విధంగా 10 వైపుల నుంచి 10 రకాల ఆదాయాలు వాళ్ళకి వస్తుంటాయి. వాటి విలువ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, మనం రిటైర్ అయ్యేటప్పుడు, మనం ఉద్యోగం చేసేటప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకుంటారు. అప్పటికి కొంచెం తేడా ఉంది. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే 100 గజాలు 200 గజాల స్థలం ఉంటే అందులో ఇల్లు కట్టుకుని కింద ఒక 3 పోర్షన్లు, పైన ఒక 3 పోర్షన్లు వేసేవాడు.
3 గదులు వరుస. ఒక పోర్షన్‌లో వీళ్ళు ఉండేవాళ్ళు. మిగిలిన 5 పోర్షన్‌లు అద్దెకిచ్చేవాడు. నెల అయ్యేటప్పటికి ఈ 5 పోర్షన్‌ల మీద 3000, 5,000 రెంట్ వచ్చేది. 25,000 ఇన్‌కమ్ వచ్చేది. ఇటు పెన్షన్ వచ్చేది. ఇంకా వీళ్ళకి ఏం పని రిటైర్ అయిపోయారు కాబట్టి ఇంక మనం ఏం పని చేయక్కర్లేదు కాబట్టి ఫ్రీగా కూర్చునే అలవాటు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ వచ్చిన డబ్బుని పెంచుకుంటూ పోతారు. ఆ వచ్చిన డబ్బు ఏం చేస్తారు, వీళ్ళకి 25,000 ప్లస్ సొంత ఇల్లు, వీళ్ళకి అద్దె లేదు, పెన్షన్ వస్తే పెన్షన్తో పాటు వీళ్ళ జీవితం గడిచిపోతాయి. ఈ 25,000 తీసుకెళ్ళి ఇంకో బ్యాంకులో పెట్టడము, వడ్డీ తీసుకోవటము, లేకపోతే ఇంకో షేర్ కొనటము, ఏదో ఒకటి చేయాలి. ఊరికి పెడితే కావదు కదా దాన్ని. అది ఇంకా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఒకసారి డబ్బుని సంపాదించిన తర్వాత డబ్బు దానంతట అదే సంపాదించుకుంటుంది, మనం సంపాదించక్కర్లా. ఇట్స్ లైక్ ప్లాంటింగ్ ఏ ట్రీ. యూ వాటర్ ఇట్ ఫర్ ఇయర్స్ అండ్ దెన్ వన్ డే ఇట్ డస్ నాట్ నీడ్ యూ ఎనీ మోర్. ఇది ఒక చెట్టుని నాటడం లాంటిది. ఆ చెట్టుని నాటినప్పుడు నువ్వు దానికి కొన్ని సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా చూసుకుని, దానికి నీళ్లు పోసి, ఎరువులు వేసి, దాన్ని పెంచి, ఎటువంటి కలుపు రాకుండా, దానికి ఎటువంటి రోగాలు రాకుండా పెస్ట్ కంట్రోల్ చేసి, మనకు మందులు చల్లి అన్నీ చేసి, దాన్ని జాగ్రత్తగా ఎట్లయితే మనం తయారు చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత దానికి మన అవసరం లేదు. మనం ఆ 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో దాని చెట్టుని బట్టి, దాని నైజాన్ని బట్టి, దాని వలన మనకి ప్రతి సంవత్సరము ఆదాయం వస్తూ ఉంటుంది. అంటే అది ప్రతి సంవత్సరం మనకి ఒక మామిడి చెట్టు వేసామనుకోండి, ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అయిన తర్వాత 6 సంవత్సరాల నుంచి దానికి కాయలు వస్తాయి. ఆ కాయల్ని మనం తినడానికి మనం అనుభవిస్తాం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అనమాట, డబ్బు కూడా అంతే. Its roots are implanted deep enough, then the tree provides shade for your enjoyment. ఎప్పుడైతే వాటి వేళ్ళు చాలా లోపలికి వెళ్ళి గట్టిగా మనకి ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా ఆ చెట్టు కొమ్మలన్నీ పెరిగి బాగా పెద్దవైతే దాని కింద ఉండే మనం ఆ నీడలో, ఆ చెట్టు నీడలో మనం కూర్చొని ఆనందించవచ్చు. అట్లాగే మీరు ఎప్పుడైతే డబ్బుల్ని సంపాదించి, డబ్బుల్ని రకరకాలుగా మీరు ఇన్వెస్ట్ చేస్తారో, ఆ ఆస్తులు, వాటి విలువ, వాటి ఆదాయాలు వాటంతట అవే పెరిగి, ఆ ఆదాయం మీకు వచ్చినప్పుడు మీరు ఎర్లీ ఎర్లీగా రిటైర్ అయిపోయి, మీరు కష్టపడిన ఈ 30 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ దాన్ని ఆర్ వాట్ ఎవర్ ఎన్ని సంవత్సరాలు దాని యొక్క ఫలితాన్ని మీరు అందించవచ్చు అనమాట. మనం ఎక్కడో కూర్చొని ముఖేష్ అంబానీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, ఎంగేజ్మెంట్కి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడంట, లేకపోతే నీతూ అంబానీ బర్త్డేకి ఒక పెద్ద షిప్ 450 కోట్ల రూపాయల షిప్ ప్రొజెక్ట్ చేశాడంట అని మనం చెప్పుకోక్కర్లా, మనమే చేయొచ్చు. పలానా వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్లి స్విట్జర్లాండ్లో చేశారు, ఇక్కడి నుంచి 200 మంది గెస్ట్ని ఫ్లైట్లో తీసుకెళ్లారు, మా కరణం గారు అమెరికా తీసుకెళ్తానన్నారు కదా వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, ఆ విధంగా అనమాట. అట్లా మనమే ఎవరో చేశారని చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనమే చేయొచ్చు. ఆ విధంగా అట్లా మనం ఇవాళ మనం సంపాదించే డబ్బు రేపొద్దున మనకి దాని విలువ పెరిగి, మనకి దాని చెట్టు నీళ్ళలో, దాని నీళ్ళలో మనం సుఖపడవచ్చు అనమాట. ఎస్. Mike choose to run the empire and I choose to retire. Whenever I speak to groups of people, they often ask what I would recommend that they do. How do I get started? Is there a book you would recommend? What should I do to prepare my children? What is your secret of success? How do I make millions? యా, చాలా మంది మైక్ ఏమో ఆయన బిజినెస్ నడుపుతున్నాడు, ఈయనేమో రిటైర్ అయిపోయాడు. ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకేసారి మొదలుపెట్టారు, ఇద్దరు పార్ట్నర్షిప్లో పెరిగారు. తర్వాత మైక్ వచ్చి వాళ్ళ ఫాదర్ సామ్రాజ్యాన్ని, వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన నడిపాడు. ఈయన వేరే పెట్టుకొని ఈయన ఇన్వెస్ట్మెంట్లు ఈయన చేసుకున్నాడు. ఈ విధంగా ఇద్దరు వాళ్ళ వాళ్ళ సామ్రాజ్యాల్ని, వాళ్ళ ఆస్తుల్ని సంపాదించుకొని చాలా ధనవంతులయ్యారు. సరే, ఈయనకి 47 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు చాలు, ఇవి వచ్చే ఆదాయం నాకు సరిపోతుంది, నేను రిటైర్ అవుతున్నానని చెప్పి రిటైర్ అయిపోయాడు. మైక్ మాత్రం పెద్దది కాబట్టి బిజినెస్ వాళ్ళది, ఇంకా అది నడపడానికి తను కంటిన్యూ చేస్తున్నాడు. ఈయన ఇప్పుడు అందరికీ అక్కడ తెలుసు, ఏమీ లేని దగ్గర నుంచి, స్క్రాచ్ దగ్గర నుంచి, జీరో దగ్గర నుంచి వీళ్ళు పెరిగారు, ఇంత కోట్ల రూపాయలు, ఇంత ఆస్తులు సంపాదించారు అనేది ఊళ్ళో అందరికీ తెలుసు.
అందుకని చాలామంది వీళ్ళు కలిసినప్పుడల్లా ఈయన అడుగుతుంటారు, మీరేం చెప్తారు మాకు, ఎట్లా మొదలు పెట్టాలి, ఇది ఈ విధంగా జీవితంలో పైకి రావడానికి ఏదైనా పుస్తకాలు ఉన్నాయా, మీరు ఏదైనా చెప్తారా పుస్తకాలు ఏమన్నా, లేకపోతే మా పిల్లల్ని మేము వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే మేమేం చేయాలి, మీ సక్సెస్ యొక్క రహస్యం ఏంటి, మేము ఈ కోట్ల రూపాయలు మేము ఎలా సంపాదించాలి అనేది ఇట్లా రకరకాలుగా వీళ్ళు కనపడినప్పుడల్లా కొంతమంది అడుగుతూ ఉంటారు గ్రూప్స్లో, సమూహాల్లో వీళ్ళు కనపడినప్పుడు. Yeah. Whenever I hear one of these questions, I reminded of the following story. The Yes, richest చదవాలా sir? Yeah. In 1923, a group of our greatest leaders and richest businessmen held a meeting at the Edgewater Beach Hotel in Chicago. Among them were Charles Schwab, head of the largest independent steel company, Samuel Insull, president of the world's largest utility, Howard Hobson, head of the largest gas company, Ivar Kreuger, president of International Match Company, one of the world's largest companies at the time, Leon Frazier, president of the Bank of International Settlements, Richard Whitney, president of the New York Stock Exchange, Arthur Cotton, and Jess Livermore, two of the biggest stock speculators, and Albert Fall, a member of the President Harding's cabinet. 25 years later, 9 of these titans ended their lives as follows. Schwab died penniless after living for 5 years on borrowed money. Insull died broke in a foreign land, and Krieger and Cotton also died broke. Hobson went insane. Whitney and Albert Fall were released from prison, and Fraser and Livermore committed suicide. ఈ ప్రశ్నలన్నీ వేసినప్పుడు ఈయనకి రాబర్ట్కి ఒక చిన్న కథ గుర్తొచ్చేది. ఆ కథ ఏంటంటే, రిమెంబర్ వీళ్ళ స్టోరీ 1956లో స్టార్ట్ అయింది. 1956లో వీళ్ళు 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ కథ మొదలైంది. వీళ్ళకి డబ్బులు సంపాదించడం అనే కథ. అది గుర్తుంది కదా మనకి, గుర్తుందా? Yes, sir. ఇప్పుడు ఆ కథ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతుల గురించి, ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. 1923లో ఈ గొప్ప గొప్ప లీడర్స్, నాయకులు, బిజినెస్ లీడర్స్, అతి ధనవంతులైన బిజినెస్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి షికాగోలో ఒక హోటల్లో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారో చూడండి, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారో. ఒక పెద్ద స్టీల్ కంపెనీ ఓనర్ చార్లెస్ స్క్వాబ్, పేర్లు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చివరిలో అవసరం వస్తాయి మనకి. శామ్యూల్ ఇన్సుల్, వరల్డ్స్ లార్జెస్ట్ యూటిలిటీ, ప్రపంచంలో అతి మనకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసే కంపెనీ. హోవార్డ్ హాబ్సన్, గ్యాస్ కంపెనీ ఓనర్. ఇవర్ క్రూగర్, ఇంటర్నేషనల్ మ్యాచ్ కంపెనీ ఓనర్. వాళ్ళు ఆ రోజుల్లో అది చాలా గొప్ప కంపెనీ అనమాట. లియోన్ ఫ్రేజియర్, ప్రెసిడెంట్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్కి ప్రెసిడెంట్. రిచర్డ్ విట్నీ, ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. న్యూయార్క్ మనకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లాగా వాళ్ళు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఆయన ప్రెసిడెంట్. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్ అంటే చాలా గొప్పవాడై ఉండాలి. రిచర్డ్ విట్నీ, ప్రెసిడెంట్ ఆఫ్ ది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఆర్థర్ కాటన్ అండ్ జెస్సీ లివర్మోర్, టూ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాక్ స్పెక్యులేటర్స్. వీళ్ళిద్దరూ మన స్టాక్స్ మన జుంజునవాలా లాగా వీళ్ళిద్దరూ స్టాక్ అంటే షేర్స్ బిజినెస్ చేస్తారన్నమాట. వాళ్ళు తలుచుకుంటే షేర్ని, ఆ కంపెనీ షేర్ ఎక్కడికైనా తీసుకెళ్తారు, కాదనుకుంటే తొక్కేస్తారు, అంత పవర్ఫుల్ ఉంటారు. ఆల్బర్ట్ ఫాల్, మెంబర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ హార్డింగ్స్ క్యాబినెట్, ఆయన ఒక మినిస్టర్. 25 years లేటర్ 1923లో వీళ్ళందరూ కలిశారు. కలిసిన తర్వాత ఒక 25 సంవత్సరాల తర్వాత, అంటే 1948, అంతేనా? 1923 నుంచి 25 ఏళ్ళు కలిపితే
ఉం? 1948 ఏంటండి నేనే వీక్ మ్యాథ్స్లో అంటే. హలో లేవండి. సార్ చెప్పండి. 1923 నుంచి 25 సంవత్సరాల తర్వాత అంటే ఏ సంవత్సరం అయింది? 48. మరి చెప్పరే ఇందాక నుంచి అడుగుతుంటే కరెక్టేనా అని. 1948 వచ్చేటప్పటికి పరిస్థితి ఏంటో చూడండి. "25 years later" ఇంతమందిలో 9 మంది గొప్పవాళ్ళు ఏమైందో వీళ్ళ పరిస్థితి చూద్దాం. వాళ్ళ జీవితాలు ఏ విధంగా ముగిసినాయో చూద్దాం. స్వాప్ ₹1 లేకుండా లాస్ట్‌లో అప్పు తీసుకున్న 5 సంవత్సరాలు అప్పు తీసుకొని చచ్చిపోతాడు. అప్పుల మీద బతుకుతూ ఆఖరి 5 సంవత్సరాలు అప్పులు తీసుకొని బతుకుతూ ₹1 లేకుండా చచ్చిపోతాడు. అట్లాగే ఇన్సుల్ అనే ఆయన వేరే చోట నష్టపోయి ఫారిన్ ల్యాండ్‌లో ఇక్కడ ఉంటే అంటే ఎక్కడికో పారిపోయి అక్కడ చచ్చిపోతాడు. క్రూగర్ అండ్ కాటన్ ఆల్సో వాళ్ళకి నష్టాలు వచ్చి చచ్చిపోతారు. హాబ్సన్ పిచ్చాడైపోయాడు. విట్నీ అండ్ ఆల్బర్ట్ హాల్ వాళ్ళు జైలుకి వెళ్ళిపోయారు. జైల్లో నుంచి అప్పుడు విడుదలయ్యారు. ఫ్రాజర్ అండ్ లివ్మోర్ ఆత్మహత్య చేసుకున్నారు. పైన కలిసిన 12-13 మందిలో 9 మంది జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిసిపోయినాయి. 25 సంవత్సరాల తర్వాత. I doubt if anyone can say what really happened to these men. If you look at the date 1923, it was just before the 1929 market crash and the Great Depression, which I suspect had a great impact on these men and their lives. The point is this: today we live in times of greater and faster change than these men did. I suspect there will be many booms and busts in the coming years that will parallel the ups and downs these men faced. I'm concerned that too many people are too focused on money and not on their greatest wealth, their education. If people are prepared to be flexible, keep an open mind and learn, they will grow richer and richer despite tough changes. If they think money will solve problems, they will have a rough idea. Rough ride. A rough ride. Intelligence solves problems and produces money. Money without financial intelligence is money soon gone. మీరు గమనిస్తే ఈ 0 నుంచి 0 నుంచి మొదలుపెట్టి పైకొచ్చిన వాళ్ళు పైకొచ్చి ఒక నిలబడటానికి 25-30 సంవత్సరాలు పట్టుద్ది. మీరు ఎవరైనా చూడండి ఊళ్ళలో మీ ఊళ్ళలో కానీ ఎక్కడైనా కానీ స్టార్టింగ్ నుంచి వ్యాపారం కనుక ఏదైనా వ్యాపారం మొదలు పెడితే వాళ్ళు కొంచెం సంపాదించి నిలదొక్కుని కొంచెం ఆస్తులు చేర్చుకోవడానికి 25-30 సంవత్సరాలు పట్టుద్ది. మీరు ఒకసారి మీ ఊళ్ళలో ఉన్న వాళ్ళని డబ్బు ఉన్న వాళ్ళని చూసుకోండి, ఒకసారి లెక్కేసుకోండి. ఈ 25-30 సంవత్సరాల తర్వాత మనకు ఆస్తులు బాగా వచ్చినాయి, బాగా సంపాదించుకున్నాం అన్న తర్వాత వీటిని నిలబెట్టుకోవటం ఇంకో ఎత్తు. మీరు చూస్తే చాలామంది 30 సంవత్సరాల సక్సెస్ఫుల్ బిజినెస్ విజయవంతమైన వ్యాపార జీవితం తర్వాత క్రాష్ అయిపోయి కింద పడిపోయి నష్టపోయి మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది కనపడతారు మీకు. దిస్ లైవ్ ఎగ్జాంపుల్స్ మన ఊళ్ళో మనం చూడవచ్చు చాలామందిని. ఇట్లా చాలా కొద్ది మంది మాత్రమే ఆ వ్యాపారాన్ని నిలబెట్టుకుని సమయానుకూలంగా మార్పులు చేసుకుంటూ కూర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్ళిన వాళ్ళే నిలబడ్డారు, కానీ అందరూ నిలబడలా. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్, నాకున్న అనుభవంలో నేను చూశాను చాలామందిని అట్లా. మా ఫాదర్ మా ఊరి తిరువురు నుంచి ఒక ఆయన ఉండేవాడు, దోసపాడు పూర్ణయ్య గారు అని చెప్పి విజయవాడ వచ్చి తిరువురు నుంచి మా చిన్నప్పుడే మా ఫాదర్ వీళ్ళందరూ
కొలీగ్స్, ఒకటే ఏజ్ గ్రూప్ అనమాట. మా ఫాదర్ ప్రాక్టీస్లో ఉండేవాళ్ళు. వీళ్ళు వ్యాపారంలోకి వచ్చి విజయవాడలో పెద్ద కేబుల్స్, మన ఎలక్ట్రిక్ వైర్లు ఉంటాయి కదా, అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాడు ఆయన. కరెక్ట్గా 30 సంవత్సరాలు అసలు. విజయవాడలో వన్ టౌన్లో 4 అంతస్తుల బిల్డింగు, అటు కొత్తపేటలో పెద్ద ఇండస్ట్రీ, డబ్బు, అసలు హోదా ఎట్లా అంటే అట్లా ఉండేవాడు. సడన్గా నేను అప్పుడు ఇంకా మా బ్రాంచ్లో, నేను విజయవాడలో పనిచేసేటప్పుడు జీరో అయిపోయాడు. ఆ మొత్తం ఫ్యాక్టరీ అమ్మేసుకున్నాడు, ఇల్లు అమ్మేసుకున్నాడు. ఆఖరిలో వచ్చేటప్పటికి డబ్బులు లేవు. అటువంటి చాలా విషాదకరం, దీనమైన బతుకులోకి వెళ్ళిపోయాడు. అట్లాగే మీ గుంటూరులో ఇంకొక ఆయన, పేర్లొద్దు, బస్తాలు మోసి పెద్ద బిజినెస్ని స్థాపించి దాదాపుగా 200 కోట్ల రూపాయల టర్నోవర్కి వెళ్ళి ఇళ్ళ అద్దెలే కనీసం నెలకి దాదాపుగా 4-5 లక్షలు, ఒక 5-6 లక్షలు వచ్చే ఇంటి అద్దెలు, ప్లస్ వీళ్ళ వ్యాపారం, ఇవన్నీ చేసే ఆయన సడన్గా 30 ఏళ్ళు కష్టపడ్డాడు, 30 ఏళ్ళు నిర్మించాడు ఈ సామ్రాజ్యాన్ని అంతా. 30 ఏళ్ళ తర్వాత 33 ఏడు వచ్చేటప్పటికి నెల నెల వాళ్ళ పిల్లలు పంపించే డబ్బుతో బతుకుతున్నాడు. సినిమా సెట్టింగ్ లాంటి ఇల్లు ఉండేది, నాకు తెలిసి నేను వెళ్ళా ఇంటికి. ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే, తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ఫోన్ చేస్తే 10,000 ఉంటే పంపించండి అని అడిగే పరిస్థితి ఇవాళ. ఇట్లా పరిస్థితి ఎందుకు వచ్చింది, రాకుండా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు మనకు ధీరుభాయ్ అంబానీ కొడుకులు ఇద్దరు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ ఇద్దరు సోదరులు ఇద్దరు కొన్ని లక్షల కోట్ల ఆస్తి పంచుకున్నారు, చెరో లక్షల కోట్ల ఆస్తి పంచుకున్నారు. ముఖేష్ అంబానీ వాళ్ళేమో దాదాపుగా 15-20 లక్షల కోట్ల ఆస్తికి వారసుడు. అనిల్ అంబానీ దగ్గర మనకు ముఖేష్ అంబానీ కూతురు పెళ్ళికి వస్తే, ఇషా పెళ్ళికి వస్తే, వీళ్ళిద్దరూ కనీసం సూటు కూడా వేసుకోవాలి, షర్టు బయట వేసుకుని టీనా అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు భార్యాభర్తలు వచ్చినప్పుడు ఆ ఫోటోకు పోజ్ ఇచ్చారు. ఎట్లా తెలుసా అండి, మనకు ఊరి నుంచి వచ్చిన వాళ్ళు సంచి పట్టుకొని ఇట్లా నిలబడి బీదగా వచ్చిన ఎట్లా ఉంటారో వాళ్ళిద్దరు అలా వచ్చారు. మీరు ఈ షార్ట్స్లో వాళ్ళ ఫిలిమ్స్, వాళ్ళ పెళ్లి గురించి వచ్చినప్పుడు వచ్చిన గెస్ట్ల గురించి వాళ్ళ ఫోటోలు తీసి కొన్ని ఇచ్చారు. వీళ్ళిద్దరూ అనిల్ అంబానీ, ఆ భార్య టీనా అంబానీ, వీళ్ళిద్దరూ ఎంత అనామకులు అన్నారంటే అంత ఇదిగా పక్కన ఫోటో ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోయారంట. వాళ్ళిద్దరినీ వచ్చారా రండి అని చెప్పి చూపించి స్టేజ్ మీద తీసుకెళ్ళి వాడిని అక్కడ మనకు ఆ ఫోటోలు కనపడలా. మీరు చూసారో లేదో? చూసాం. అది వాళ్ళ పిల్లలు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు. వాళ్ళ లగేజ్ వాళ్ళే మోసుకుంటూ. జీవితం ఏ విధంగా తల్లకిందులవుతో చూడండి. ఒక్క నిమిషం. అప్పుడు చూశారు కదా అందరూ ఫొటోస్. ఇంకొకటి కూడా విజయపతి సింఘానియా మనం చూసాం. రేమాండ్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, రేమాండ్స్ కంపెనీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. లాస్ట్ 60 సంవత్సరాల నుంచి రేమాండ్స్, విమల్ ఇవన్నీ తెలియని వాళ్ళు అనమాట. ఆ రేమాండ్స్ కంపెనీ ఓనర్ ఎవరైతే విజయపతి సింఘం కానీ 12,000 కోట్లకి అధిపతి ఆయన. 12,000 కోట్ల అధిపతి అయ్యి ఈ రోజు కూడా బతికే ఉన్నాడు. సో తనేంటంటే మొత్తం తన కొడుకు గౌతమ్ సింఘానికి రాసేసాడు.
విజయ్ మొత్తం విజయపత్ రాయించుకున్నాడు. సింఘానియా. అవును విజయపత్ సార్. సింఘానియా రేమాండ్స్ అధినేత మొత్తం కొడుకు గౌతమ్ సింఘానియాకి రాసేసాడు. సో మొత్తం లాక్కొని తండ్రిని ఎలగొట్టేశాడు. ఎట్లా ఎలగొట్టడం అంటే తను ఇప్పుడు 14 లక్షల రెంట్ ఇచ్చే ఒక ఫ్లాట్ లో ఉండేవాడు. అంటే 14 లక్షల రెంట్ లో అంటే పెద్ద మంచి దాంట్లోనే ఉండేవాడు అనమాట. ఆ 14 లక్షల రెంట్ ఇచ్చే దాంట్లో కూడా మేము పే చేయము అని చెప్పి కంపెనీ పే చేయదు, దాంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి లాస్ట్ ఇయర్ బయటకి ఎలగొడుతుంటే టీవీస్ లో వచ్చింది అది. విజయపత్ సింగ్ అని స్టిల్ హీస్ అలైవ్. కోర్టులో రేమాండ్స్ ఉంది ఇప్పుడు కంపెనీని మ్యాటర్ ఇంకా. ఇంకా కోర్టులో గౌతమ్ ఉంది. అతనికి 2006 లో పద్మభూషణ్ వచ్చింది. ఇన్ని జరిగినా సరే 67 ఏజ్ లో హాట్ ఎయిర్ బెలూన్ లో ట్రావెల్ yes. చేశాడు ఆయన. అంటే ఇంతాక ఆ, అనుకున్నట్లుగా వెల్త్ క్రియేషన్ అనేది చాలా అవెన్యూస్ వచ్చి ఈ లోపు మన ఇంట్లో కూర్చొని ఒక రీల్ కనుక యూట్యూబ్ లో పెడితే టక్ టక్ దాని వ్యూస్ బట్టి మనకి రావటం, లేకపోతే రీల్స్ బట్టి రావటం, లాట్ ఆఫ్ అవెన్యూస్ ఆర్ దేర్ ఫర్ వెల్త్ క్రియేషన్ అవైడెస్. కానీ వెల్త్ ప్రొటెక్షన్ కి ఎవ్వరు ధ్యాస పెట్టరు. మనం సంపాదించుకున్న డబ్బుని కాపాడుకోవటం ఎలా అనేది ఎవరికి తెలియదు. సంపాదించడం అనేది ఇది షేర్లు పెట్టడం, లేకపోతే జీరోదా అకౌంట్ ఓపెన్ చేసేసి ఏదో ఒకటి ప్లే చేయటము, లేకపోతే ఇంకోటి ఏదో ఇప్పుడు డ్రీమ్ 11 క్రికెట్ అవుతుంది దాంట్లో ఇటు పెట్టటము. అసలు ఈ బెట్టింగ్ అన్న బెట్టింగ్ లాట్ ఆఫ్ అవెన్యూస్ ఆర్ దేర్ నవ్ డేస్ ఫర్ క్రియేటింగ్ ది వెల్త్. వెల్త్ క్రియేషన్ కి ఇంత ముందు ఉన్న లిమిటెడ్ ఆపర్చునిటీసే ఉండేవి. ఏదో బిజినెస్ అని చేయాలి, జాబ్ చేయాలి, అట్లాంటి ఇప్పుడు కాకుండా రకరకాల అవెన్యూస్ వచ్చాయి అనమాట. అది ఎంతవరకు స్టేబుల్, ఎంతవరకు గ్యారంటీగా మనకి సేఫ్టీ పరంలో నడిపిస్తాయి అనేది మనకి చాలా మందికి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ కి వెల్త్ క్రియేషన్ కి చాలా అంత ఈజీ అని అయిపోయింది. కానీ ఆ వెల్త్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దాని గురించి, అంటే మనం సంపాదించుకున్న డబ్బులు ఒక చిన్న కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తే చాలు మొత్తం ఊడ్చుకుపోవటానికి సరిపోతుంది. అట్లాంటి వాటికి వెల్త్ ప్రొటెక్షన్ కి మనం ఏదైతే ప్లాన్ చేయమో లేకపోతే ఫోకస్ పెట్టమో అట్లాంటి సిచ్యువేషన్స్ చాలు. ఇంతాక రాసిన 10 మంది ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆథర్. అట్లాంటి చేసిన వాళ్ళందరూ అట్లాంటి వెల్త్ ప్రొటెక్షన్ మీద ఫోకస్ పెట్టకుండా జరిగిన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఎందుకు చేయాలి అని తెలియదు. ఎందుకు ఏదైనా వస్తే సడన్ గా ఏదైనా అనుకోని సంఘటన వచ్చినప్పుడు, లేకపోతే ఇలా గౌతమ్ సింఘాని లాంటి వాడు తన తండ్రిని బయటకు పంపించేస్తే నా పరిస్థితి ఏంటి అని తెలియకపోవటం వల్ల ఇంత కోటేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఆయన ఊరి దగ్గర నుంచి ఎవరో అన్నారు కదా, ఆయన ఈ రోజుకి 10,000 రూపాయలు ఇస్తావని చెప్పేసి అడిగేంత పరిస్థితి అనమాట. అది అవేర్నెస్ లేక, అది ఎట్లా చేయాలని తెలియకపోవటం. డబ్బు సంపాదించడం ఒక కళ అయితే దాన్ని నిలబెట్టుకోవటం ఇంకో కళ. నిలబెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యం. సంపాదించడం నిలబెట్టుకోవడం రెండు ప్యారల్ గా జరుగుతూ ఉండాలి. అది సంపాదించడం మీద ఫోకస్ పెట్టి ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టేసి నేను రియల్ ఎస్టేట్ లో పెట్టేస్తాను, దాని మీద అది బీభత్సంగా వస్తుంది అనుకుంటే, ఒక చిన్న గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయింది అనుకోండి, అది ఎందుకు ఇప్పుడు స్టేట్ బైఫర్కేషన్ టైంలో మాకు రియల్ ఎస్టేట్ మీద పెట్టి డబ్బులు బాగా వస్తాయని చెప్పేసి పెట్టారు. గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయింది, అక్కడ ఉన్న డబ్బులు అంతా రేట్లన్నీ పడిపోయింది. దానికి ప్రొటెక్షన్ లాంటిది ఏమి చేయలేదు. అట్లాంటి వాళ్ళకి ఏంటి, కోటీశ్వరుల నుంచి లక్షాధిపతుల నుంచి అయిపోతాడు అనమాట. ఆత్మహత్యలు చేసుకున్నారు సార్ చాలా మంది. ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు చూడండి. అది అక్కడ డబ్బులు పెట్టి అవును సార్, మాకు తెలియకుండా. తెలిసిన అతను కూడా చనిపోయినాడు అలాగే. ఉమ్, మాకు తెలిసిన అతను కూడా నూజివీడులో రాజధాని అవుతుంది, తెనాలి రాజధాని అవుతుంది అని చెప్పి కోట్లు పెట్టి రియల్ ఎస్టేట్ లో లాస్ట్ కి అది మార్చేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇల్లు కూడా తాకట్టు పెట్టి ఇంకా ఏమీ లేదు పాపం. ఇంకా అదే అప్పులలో ఇంకేమంటారో ఏమనేసి భార్య బిడ్డలకి ఏం లేకుండా చేసుకొని పాపం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మనం సంపాదించే డబ్బు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల ఇంపాక్ట్ అవ్వకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అంటే వేరే ఒక వ్యక్తి అంటే ప్రభుత్వాలు అవ్వచ్చు, లేకపోతే ఒక సంస్థ అవ్వచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న డెసిషన్స్, వాటి ఇంపాక్ట్ వల్ల మన ఆస్తులు మన డబ్బులు పోగొట్టుకునేటట్లుగా జరగకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈయన యూటీబీ జీటీబీ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్
నాది శాలరీ అకౌంట్ ఉండేది అప్పట్లో. ఐ థింక్ 2001, 2లో అనుకుంటా. గెలి రమేష్. రమేష్ మా శాలరీ అకౌంట్ దాంట్లో పెట్టారనమాట. అప్పట్లో ఏంటంటే బ్యాంక్ లోనే డబ్బులు దాచుకుంటేనే మనకి సేఫ్టీ 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 అని చెప్పేసి బ్యాంక్ లోనే డబ్బులు దాచుకున్నాం. ఇంకెక్కడ వేరే రూపంలో దాచుకునేటప్పుడు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా దాచుకోవాలి డబ్బు బ్యాంక్ లో కాకుండా వేరే విధంగా మన డబ్బుని సేఫ్టీగా దాచుకోవటం ఎట్లా అనేది తెలియదు. టక్కని గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వాడు బోర్డు తిప్పేసాడు. అప్పుడు నేను సికింద్రాబాద్ వాళ్ళు ఎస్డి తిప్పలేదు, రిజర్వ్ బ్యాంక్ తిప్పింది. ఓకే వాళ్ళు తిప్పలేదు. నేను చెప్తా స్టోరీ. స్టోరీ మీకు బాగా తెలుసు మాకన్నది. సో రమేష్ దాని గారితో నాకు మీద పరిచయం ఉంది. 1.5 కిలోమీటర్ క్యూలో నిలబడి దాంట్లో ఉన్న డబ్బులన్నీ విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజు. నేను ప్రాక్టికల్ గా నిలబడి తీసుకున్నానండి. మేబీ మనీ తక్కువే. ఆ రోజు తీసుకుంది 12,000 15,000 అయిండొచ్చు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ బిగ్గర్ అమౌంట్ ఆన్ దోస్ డేస్. తర్వాత ఓబీసీ ఎక్వైర్ చేయటము ఇవన్నీ జరిగిపోయినది. మన ఫోకస్ అంతా డబ్బు సంపాదించడం కాపాడుకోవడం, సంపాదించడం కాపాడు రెండు ప్యారల్ గా జరిగినప్పుడే ఒక 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా మన నెక్స్ట్ జనరేషన్ వచ్చేటానికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక వ్యక్తిని వాడు ధనవంతుడని ఎప్పుడు అంటాం మనం? మనందరం అంటూ వాడు మంచి రిచ్ పీపుల్ అని అంటాం. ఎప్పుడు అంటామండి వాడు ధనవంతుడు లేకపోతే రిచ్ పర్సన్ అని? కరెక్ట్ గా ఈ రోజు ఒక 5 కోట్ల 10 కోట్ల సంపాదించగానే వాడు ఒక లక్షాధికారి అనుకోండి. ఈ రోజు ఒక అసెట్స్ అక్యుములేట్ చేసుకున్నప్పుడు అసెట్స్ అక్యుములేట్ చేసుకునేవాడిని అంట ధనవంతుడు. అంటే ఆ ధనాన్ని కాపాడుకుంటూ ఉండగలిగిన వాడినే ధనవంతుడు అంటాం. అంతేగాని ఇప్పుడు తన లక్షాధికారి అయ్యింది సడన్ గా వాడికి 1 కోటి రూపాయలు ఎక్కడో నుంచి వచ్చి పడ్డాయి అనుకోండి, అప్పుడు సడన్ గా వాడిని ధనవంతుడు అంటామా? రిచ్ పీపుల్ అన్నాను. కొన్ని సంవత్సరాలుగా ఆ రిచ్నెస్ వాడిని కాపాడుకుంటూ వాడు సంపాదించిన డబ్బుల్ని కాపాడుకుంటూ ఆ రిచ్నెస్ ని చూపిస్తున్న వాడినే మనం ధనవంతుడు అంటాం, రిచ్ పర్సన్ అని అంటాం. సో మనీ సేవింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మనీ ప్రొటెక్టింగ్ ఈజ్ బిగ్గర్ ఇంపార్టెంట్. ఇంకా తను చూపించిన 10 ఎగ్జాంపుల్స్ లో ఆథర్ చూపించిన 10 మందికి ఏదైతే అన్నాడో వాళ్ళందరూ చేసే తప్పిదాలు లేకపోతే తెలియని ధనాలంటే ఇవే. ఇట్లా చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. డబ్బు సంపాదించి నిలబెట్టుకోలేక నష్టపోయి పిల్లలు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ ఉదాహరణలు ప్రతి ఊళ్ళో దొరుకుతాయి. మీ ఊళ్ళలో కూడా దొరుకుతాయి. చూడండి వెనక్కి తిరిగి ఒకసారి. బాగా సంపాదించి సడన్గా డబ్బులు సంపాదించి మళ్ళీ వెంటనే ఒక 10-15 తర్వాత చూస్తే ఏమీ లేక రోడ్డు మీద తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు నిలబెట్టుకోవడం చేత కాదు. ఇవాళ 1923 నుంచి 1923 గ్రేట్ డిప్రెషను. ఇప్పుడు రామ్మోహన్ గారు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ గురించి చెప్పారు కాబట్టి ఈ స్టోరీలు రేపు చెప్పు. 6:35. నాకు తెలిసిన వాళ్ళండి ఇది చెబుతున్నారు కదా. నాకు తెలిసిన చెప్పండి. ఇట్లా బాగా సంపాదించాడు, అప్పులు కూడా ఇంకా అప్పులు తీర్చలేకపోయాడు, అంతా అయిపోయింది. ఆఖరికి కరోనా వచ్చింది. ఆ కరోనా అప్పుడు కూడా మంచిగా చూపించుకోలేదు, అట్లా చనిపోయాడండి. ఎంత తప్పులో ఇప్పుడు అంత బయట ఏంటి అనుకుంటే లాస్ట్కి ఎన్నో కోటి అప్పు చేసినట్టు చేసేసాడు. అట్లా అయిపోయింది. నాకు తెలిసిన చెబుతున్నానండి. అమ్మా ఇది ప్రతి ఊళ్ళో ఉంటది. మీరు వెళ్ళి చూడండి, ఒక్కొక్క ఊరు మీ ఊళ్ళలో అవునండి, అవును. ఇట్లాంటి కథలు ఫ్యామిలీలో ఉంటుంది. ఒక 3-4 ఫ్యామిలీస్ లో కొంచెం ఫ్యామిలీలోనండి. ప్రతి ఫ్యామిలీలో మనకి ఏదో ఒకటి కనిపిస్తున్నట్టు ఇట్లా ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో రేపు చూద్దాం మిగిలిన కథ. 1923 నుంచి 1929. 1929లో గ్రేట్ డిప్రెషన్ ఏంటి, ఏమైంది, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఎందుకు మూసేయాల్సి వచ్చింది, రేపు చూద్దాం. చార్మినార్ బ్యాంకు అవన్నీ కొంచెం ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కృషి బ్యాంకు ఇవన్నీ చాలా ఉన్నాయి. అట్లా చాలా ఉన్నాయి. అది రేపు చూద్దాం. ఓకే, ఇక్కడ రికార్డింగ్ ఆపేస్తున్నా.